సాదిక్ పై సంచలన కామెంట్లు చేశాడు పిఠాపురం ఏఈ నూకరాజు మనవడు రియాన్స్. ప్రోటీన్ షేక్ లో కెమికల్స్ మిక్స్ చేసి తన నాన్నను చంపేశాడని చెప్పాడు. తనకు కుటుంబాన్ని దూరం చేసిన సాదిక్ ని వదలొద్దని ప్రభుత్వాన్ని కోరాడు. అతడితో 3వ క్లాస్ నుంచి పరిచయం ఉందని చెప్పాడు. గతంలో సాదిక్ తన స్కూల్లో పనిచేసేవాడని, అక్కడ ఉద్యోగం నుంచి తీసేస్తే అకాడమీకి రమ్మని ఫోన్ నెంబర్ ఇచ్చాడని అన్నారు. అలా మమ్మీతో పరిచయం ఏర్పరచుకుని టార్చర్ చేశాడని చెప్పాడు. మమ్మీని కొట్టేవాడని, ఎవరికైనా చెప్తే తనను టెర్రరిస్టులకు ఇచ్చేస్తానని బెదిరించేవాడు అన్నారు. రెడ్డి, నేను ఇప్పుడు 5th క్లాస్లో స్టడీ చేస్తున్నాను. నేను లక్ష్య స్కూల్లో చదువుతాను. నాకు థర్డ్ క్లాస్ నుంచి పరిచయం. రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. నా అకాడమీకి రారియో అని ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం టచ్గా అయ్యేది. అప్పటి నుంచి మమ్మీని చాలా కొత్తగా మరి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నాదో, నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను, అందరినీ నువ్వు ఇంకెవరికి చెప్పొద్దు అని అన్నాడు. నాకు చాలా ఇప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. అది చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. నాకైతే మమ్మీ రోజు కొట్టేవాళ్ళు. మమ్మీ చాలా ఏడ్చేది. నాకు చాలా బాధగా ఉంది దాని గురించి. ఇంకేది అసలు వదలతారు. చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. డాడీ ప్రోటీన్ షేక్ లో కూడా ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఏదో కెమికల్ మిక్స్ చేసేసి నా డాడీని కూడా చంపేశారు. నా హోల్ ఫ్యామిలీ లోన్ చేసేసారు. అది చాలా పెద్ద పనిష్మెంట్ ఉండాలి. నాకు చాలా బాధగా ఉంది. అది నీకు అసలు వదులుతారండి. నా పేరు కబూరి రియాన్స్ రెడ్డి. నేను ఇప్పుడు 5th క్లాస్లో స్టడీ చేస్తున్నాను. నేను లక్ష్య స్కూల్లో చదువుతాను. నాకు థర్డ్ క్లాస్ నుంచి పరిచయం. రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. నా అకాడమీకి రారియో అని ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం టచ్గా అయ్యేది. అప్పటి నుంచి మమ్మీని చాలా కొత్తగా మరి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నాదో, నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను, అందరినీ నువ్వు ఇంకెవరికి చెప్పొద్దు అని అన్నాడు. నాకు చాలా ఇప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. అది చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. నాకైతే మమ్మీ రోజు కొట్టేవాళ్ళు. మమ్మీ చాలా ఏడ్చేది. నాకు చాలా బాధగా ఉంది దాని గురించి. ఇంకేది అసలు వదలతారు. చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. డాడీ ప్రోటీన్ షేక్ లో కూడా ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఏదో కెమికల్ మిక్స్ చేసేసి నా డాడీని కూడా చంపేశారు. నా హోల్ ఫ్యామిలీ లోన్ చేసేసారు. అది చాలా పెద్ద పనిష్మెంట్ ఉండాలి. నాకు చాలా బాధగా ఉంది. అది నీకు అసలు వదులుతారండి. నా పేరు కబూరి రియాన్స్ రెడ్డి. నేను ఇప్పుడు 5th క్లాస్లో స్టడీ చేస్తున్నాను. నేను లక్ష్య స్కూల్లో చదువుతాను. నాకు థర్డ్ క్లాస్ నుంచి పరిచయం. రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. నా అకాడమీకి రారియో అని ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం టచ్గా అయ్యేది. అప్పటి నుంచి మమ్మీని చాలా కొత్తగా మరి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నాదో, నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను, అందరినీ నువ్వు ఇంకెవరికి చెప్పొద్దు అని అన్నాడు. నాకు చాలా ఇప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. అది చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. నాకైతే మమ్మీ రోజు కొట్టేవాళ్ళు. మమ్మీ చాలా ఏడ్చేది. నాకు చాలా బాధగా ఉంది దాని గురించి.
ఇంకేదో అసలు వదులుతారు. చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. డాడీ దగ్గరికి వచ్చాడమ్మా అక్కడికే? డాడీ ప్రోటీన్ షేక్లో కూడా ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఏదో కెమికల్ మిక్స్ చేసేసి నా డాడీని కూడా చంపేశారు. నా హోల్ ఫ్యామిలీ రూయిన్ చేసేసారు. అది చాలా పెద్ద పనిష్మెంట్ ఉండాలి. నాకు చాలా బాధగా ఉంది. అది నీకు అసలు వదులుతారండి.